ఈ వీడియోలో మనం వయస్సులపై పద సమస్యల గురించి తెలుసుకుందాము. వీటినే మనం ఇంగ్లీష్లో వర్డ్ ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ అని అంటారు. వీటి గురించి మరింత స్పష్టంగా తెలుసుకోవడానికి కొన్ని ఉదాహరణలు తీసుకుందాము. ప్రస్తుతం హేమంత్ వయస్సు సోమేశు వయస్సుకు 4 రెట్లు. 12 సంవత్సరాల క్రితం హేమంత్ యొక్క వయస్సు సోమేశు వయస్సు కన్నా 7 రెట్లు. అయినా సోమేశు యొక్క ప్రస్తుత వయస్సును కనుగొనము. ఇప్పుడు ఈ ఉదాహరణను ఎలా సాధించాలో చూద్దాం. సాధన. ఈ ఉదాహరణను సాధించడానికి మనము ఒక పట్టికను ఉపయోగించుకుంటాము. ఆ పట్టికలో మనం ముందుగా మనకిచ్చిన వ్యక్తుల పేర్లను నమోదు చేయాలి. మనకి ఇక్కడ ఇచ్చిన వ్యక్తుల పేర్లు ఏమిటి? సోమేశ్ మరియు హేమంత్. ఇప్పుడు ముందుగా వారి యొక్క ప్రస్తుత వయస్సును గురించి ఈ పట్టికలో వివరాలను నమోదు చేద్దాం. ఇక్కడ ఉదాహరణ మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే హేమంత్ వయస్సు సోమేశు వయస్సుకు ఎన్ని రెట్లు? 4 రెట్లు. అంటే హేమంత్ వయస్సు అనేది సోమేశు వయస్సుకు ముడిపడి ఉంది. అందుకోసం మనము ఏం చేస్తామంటే సోమేశు యొక్క వయస్సును మనము ఒక చరరాశితో సూచిద్దాము. అంటే సోమేశు యొక్క ప్రస్తుత వయస్సును మనము ఎక్స్ అని అనుకుందాం. ఇక్కడ ఎక్స్ అనేది ఏంటి? ఒక చరరాశి. ఇక్కడ ఎందుకు సోమేశు వయస్సే ఎక్స్ అనుకున్నాము? ఎందుకంటే హేమంత్ యొక్క వయస్సు సోమేశు యొక్క వయస్సుకు ముడిపడి ఉంది కాబట్టి. ఇప్పుడు హేమంత్ వయస్సు ఏమవుతుంది? మనకు ఉదాహరణలో ఇచ్చిన సమాచారం ప్రకారం హేమంత్ యొక్క వయస్సు ప్రస్తుత వయస్సు సోమేశు వయస్సు కన్నా ఎన్ని రెట్లు ఉంటుంది? 4 రెట్లు ఉంటుంది. అంటే హేమంత్ వయస్సు ఎంత అవుతుంది? 4x అవుతుంది. ఇప్పుడు మనకి మరింత సమాచారం ఇచ్చారు. ఉదాహరణలో 12 సంవత్సరాల క్రితం అన్నారు. అంటే 12 సంవత్సరాల క్రితం సోమేశు వయస్సు ఏమవుతుంది? 12 సంవత్సరాల క్రితం అన్నారు. అంటే గతంలోకి వెళ్ళినప్పుడు మన వయసు తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుంది. అంటే సోమేశు యొక్క వయసు నుండి హేమంత్ యొక్క వయసు నుండి మనం ఎంత తీసివేయాలి? 12ను తీసివేయాలి. అదే ఇక్కడ వేరేలా ఇచ్చారు అనుకోండి, 12 సంవత్సరాల తర్వాత అన్నాడు అనుకోండి. 12 సంవత్సరాల తర్వాత అంటే ఏమవుతుంది? అప్పుడు మనము 12 సంవత్సరాలని సోమేశు హేమంత్ వయసుకు మనము కలపాలి. ఇక్కడ క్రితం అన్నారు కాబట్టి మనం ఏం చేస్తాము? సోమేశు వయసు నుండి 12 తీసివేస్తాం. అలానే హేమంత్ వయసు నుండి కూడా 12 తీసివేస్తాం. ఇక్కడ మనం ఉదాహరణ జాగ్రత్తగా గమనించినట్లయితే 12 సంవత్సరాల క్రితం హేమంత్ యొక్క వయసు సోమేశు యొక్క వయసు ఎలా ముడిపడి ఉందో చూడండి. ఇక్కడ చూడండి, 12 సంవత్సరాల క్రితం హేమంత్ యొక్క వయసు ఎంత అవుతుంది? 4x - 12. ఇది సోమేశు వయసు కన్నా ఎన్ని రెట్లు ఉంటుంది? 7 రెట్లు ఉంటుందన్నారు. అంటే 12 సంవత్సరాల క్రితం సోమేశు వయసు ఎంత? x - 12. అంటే హేమంత్ యొక్క వయస్సు సోమేశు వయసు కన్నా 7 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, మనకిచ్చింది పద సమస్య. ఇప్పుడు మనకి వచ్చినది రెండు వైపులా చరరాశి కలిగిన ఒక సామాన్య సమీకరణం. ఇటువంటివి మనం ఇంతకుముందు వీడియోల్లో సాధించాం కదా. ఇప్పుడు ఈ పద సమస్యను సాధించడం చాలా సులువు కదా. ఇప్పుడు అది ఎలానో చూద్దాం. మనకు వచ్చిన సంబంధం ఏమిటి? అంటే మనకు వచ్చిన సమీకరణం ఏమిటి? 4x - 12 7 × x - 12. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ సమీకరణానికి కుడివైపున కుండలీకరణాలు ఉన్నాయి, అంటే బ్రాకెట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం వాటిని అంటే ఆ కుండలీకరణాలని అంటే బ్రాకెట్స్ని తొలగించాలి. ఇప్పుడు దానికోసం మనం ఏం చేస్తాము? ఈ కుడివైపునున్న 7ని బ్రాకెట్ లోపల ఉన్న చరరాశితో మరియు స్థిర సంఖ్యతో గుణించాలి. ఇప్పుడు ఇది ఏమవుతుంది? 4x - 12 7 × x ఎంత? 7x - 7 × 12 ఎంత? 84. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సజాతీయ పదాలన్నింటినీ ఒకవైపుకు తీసుకురావాలి. అంటే చరరాశి పదాలన్నింటినీ ఒకవైపు, స్థిర సంఖ్యలన్నింటినీ ఒకవైపు తీసుకురావాలి. అంటే ఇక్కడ సమీకరణానికి కుడివైపున ఉన్నటువంటి 7xను ఎడమవైపుకు, అలానే సమీకరణం ఎడమ వైపు ఉన్నటువంటి స్థిర సంఖ్య అయిన -12ను కుడివైపుకు పక్షాంతరం చెందించాలి. అప్పుడు ఈ సమీకరణం ఇలా మారుతుంది. 4x + 7x అనేది ఎడమ వైపుకు వస్తే అది ఏమవుతుంది? -7x అవుతుంది. -12 అనేది కుడివైపుకి వెళ్తే ఏమవుతుంది? +12 అనేది అవుతుంది. 4x - 7x ఏమవుతుంది? -3x -84 + 12 ఏమవుతుంది? -72 అవుతుంది. ఇక్కడ -3 అనేది xని ఏం చేస్తుంది? గుణిస్తుంది. కుడివైపుకి వెళ్తే ఏమవుతుంది? భాగాహారం అవుతుంది. అంటే x -72/-3. ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అవుతాయి. అలానే 72 అనేది 3 టేబుల్లో ఎంతకు పోతుంది? 3 1ల 3 24ల. అంటే x విలువ ఎంత? 24. అంటే x అనేది ఏంటి? మనము ప్రారంభంలో ఏమనుకున్నాము? x అనేది సోమేశు యొక్క ప్రస్తుత వయస్సు.
అంటే ఎంత అది 24 సంవత్సరాలు. హేమంత్ యొక్క ప్రస్తుత వయస్సు ఎంత 4x. ఇక్కడ x స్థానంలో ఏమి ప్రతిక్షేపించాలి 24 ప్రతిక్షేపించాలి. అలా ప్రతిక్షేపిస్తే హేమంత్ యొక్క వయస్సు ఎంత వస్తుంది 96 సంవత్సరాలు వస్తుంది. మనకు ఉదాహరణలో ఏమడిగారు సోమేశ్ యొక్క ప్రస్తుత వయస్సును కనుగొనమని అన్నారు. సోమేశ్ యొక్క ప్రస్తుత వయస్సు ఎంత 24 సంవత్సరాలు. అలానే హేమంత్ యొక్క ప్రస్తుత వయస్సు ఎంత 96 సంవత్సరాలు.